ఇక్కడ పిల్లవాడైనటువంటి వీడికి 5 ఏళ్ళు నిండి ధ్రువుడికి 6వ ఏడు పుట్టినరోజు వచ్చిందనమాట. చక్కగా అమ్మ తలంటి పోసి మంచి పట్టు వస్త్రాలను కట్టి నారాయణుని పూజ చేయించి అక్షంతలు వేసి హారతిని ఇచ్చింది. అమ్మా, నాకు చిన్న కోరిక ఉందే, తీరుస్తావా? తప్పకుండా నాయనా, ఏం కావాలో చెప్పున్నాను. మా నాన్నగారి దగ్గరికి ఒక్కసారి వెళ్ళొస్తాను నేను. మా నాన్నగారిని చూసి చాలా రోజులైంది, ఈరోజు పుట్టినరోజు కదా, వెళ్ళి నాయన గారికి నమస్కారం చేసి వారి ఆశీర్వచనాలు కూడా తీసుకుని వస్తానమ్మా. వద్దు నాయన, అక్కడ మీ సవతి తల్లి గారు ఉన్నారు, మీ స్టెప్ మదర్ గారు, నేను స్టెప్ కూడా వేయనివ్వదురాలి. అందువల్ల నాన్న, అందువల్ల తల్లు అందరు తల్లులు కాదు నాన్న, అమ్మ అమ్మ అమ్మే, అందరూ అమ్మలు కాలేరు. నువ్వు వెళ్ళావంటే నిన్ను అవమానిస్తుంది ఆవిడ. ఆమె అవమానిస్తుంటే మీ నాన్న కూడా నోరిప్పలేడు నాన్న, ఎందుకంటే మీ నాన్న బతికి అవమానాలు బతుకక్కడ. అందువల్ల నువ్వు వెళ్ళదురా అబ్బాయి అన్నాడు. లేదే అమ్మా, ఒక్కసారి నాయన గారిని చూసి వచ్చేస్తా, ఒక్క నమస్కారం పెట్టి వచ్చేస్తా. ఒకవేళ వాళ్ళు ఏమన్నా అన్నా కూడా నువ్వు మాత్రం కోపం తెచ్చుకోకూడదు, మళ్ళీ తిన్నగా నా దగ్గరికే వచ్చేయాలి. నీకు మాట ఇస్తున్నా అమ్మా, నాన్నగారిని మహారాజు గారిని చూడటమేమిటి, నీ దగ్గరికే వచ్చేస్తానన్నాడు అని అమ్మ గుమ్మల్లోనే కూర్చుని ఉంటానన్నది. చిన్నవాడు చక్కగా అలంకరించుకొని ఆ అంతఃపురం దగ్గరికి వెళ్ళేటప్పటికి మహారాజు బిడ్డ కాబోయేటువంటి సార్వభౌముడు ధ్రువుడికి ఎవరు అడ్డం చెప్తారు కనుక తిన్నగా వెళ్ళిపోయాడు తండ్రి గారు ఉన్నటువంటి అంతఃపురంలోనికి. అంత దూరం నుంచి వస్తున్నాడు పసివాడు. తండ్రి గారు తమ్ముడైన ఉత్తముడిని తన కుడి తొడ మీద కూర్చోబెట్టుకుని బంగారు ఉయ్యాల ఊగుతున్నాడు అన్నమాట. ఆ బంగారు ఉయ్యాల ఊగుతూ ఉంటే ఈ చిన్నవాడు చూశాడు, ఆహా, మా తమ్ముడు ఎంత అదృష్టవంతుడు కదా, నేను కూడా మా నాన్నగారి తొడనెక్కి నేను కూడా మా నాన్నగారి తొడ దగ్గర కూర్చుని ఉయ్యాల ఊగాలి అని ఆలోచించుకుంటూ మా నాన్నగారు నా వంక చూస్తే నన్ను కూడా ఉయ్యాల ఊగమని అడుగుతాను అనుకున్నాడు వాడు. అనుకునేటప్పటికీ సరిగ్గా మహారాజు గారు చూశారు. ఓరి ధ్రువ, ఎన్నాళ్ళకి వచ్చావు రా నాయన, ఆహా ఎంత ముచ్చటగా తయారయ్యావు, ఈరోజు ఏమిటి ప్రత్యేకత, ఇలా రా నాయన అంటూ పిలిచాడు తండ్రి గారు. కాస్త పరుగు పరుగున వచ్చేసాడు తండ్రి గారి దగ్గరికి. నాన్నగారు, మీ ఆశీర్వచనాలు తీసుకోవాలని వచ్చా, ఈ రోజున నా జన్మదినం అని అనగానే నా తండ్రి, బంగారు తండ్రి అని ఆశీర్వచనాలు ఇచ్చి, నాయన నీకేం కావాలో కోరుకోరా, ఏం కావాలన్నా చేస్తారు. అయితే నాన్నగారు, నాకు కూడా తమ్ముళ్ళలాగా మీ తొడ మీద కూర్చోవాలన్నది నాన్నగారు, నన్ను కూడా మీ తొడ మీదకి ఎక్కించుకోండి అని అడిగాడు. జయ శ్రీమద్ రమణ గోవింద. మడులు మాన్యాలు భోగభాగ్యాలు కోరావా కుమారా, ఈ తొడ నీది కాక ఇంకెవరిదిరా, ఈ తొడ నీకే సొంతం రా నాయనని చిన్న కొడుకుని ఎడమ తొడ మీదకి మార్చి పసివాడిని ఒక్కసారి వాడిని అలా పట్టుకుని తన మీదకి లాక్కోబోతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో పిలవని సుడిగాలిలాగా, ఊహించనటువంటి పెరు తుఫానులాగా వచ్చేసిందండి. ఒక్కసారిగా ప్రచండ వాయువులాగా రెండవ భార్య అయినటువంటి గయ్యాళి గంగమ్మ ఎవరు సురుచి వచ్చేసిందనమాట. వచ్చి ఒక్కసారి రెక్కబట్టుకుని లాగి పిల్లవాడిని చూసేసింది. అలా పడిపోయాడు. అలా పడిపోగానే వాడి చులపాల చుట్టూ కాస్త రేగిపోయింది. ఆశ్చర్యంతో ఉండిపోయాడు. ఎందుకు ఇలా తోసేసిందో అర్థం కాలేదు ఆయనకి. వెనువెంటనే అడిగాడు, నన్ను తొయ్యడానికి ఇలా కారణం ఏంటి, మా తండ్రి గారి తొడ నేను ఎక్కుతుంటే ఎందుకు నన్ను నిరోధించారు మీరు అని అడిగేశాడు వాడు మొహమాటం ధ్రువుడి. అడగానే ఆవిడ సమాధానం చెప్పిందనమాట. ఏమని చెప్పిందామే, జనకు భాగ్యము జన్మకు
రాజద్రోహం చేశానా? మా తల్లి గారు ఎవరికైనా అపకారం చేశారా? ఎందువల్ల మా తండ్రి గారి తొడను నేను ఎత్తకూడదు అన్నట్టు గతి మాలినటువంటి కనిపించడానికి దిక్కులేని ఆ సునీతి కడుపున పుట్టావు చూడు, జ్యేష్ఠాదేవి అది. ఆమె కడుపున పుట్టినటువంటి పాప ఫలం చేత నీకు నీ తండ్రిని తొడనెక్కేటువంటి అర్హత లేదు. మరి నా తండ్రి గారి తొడనెక్కేటువంటి అర్హత రావాలంటే ఏం చేయాలో మీ దృష్టిలో అని అడిగాడు. అడిగితే ఏమన్నా తెలుసా అండి, ఒరే ధ్రువ, నీకు నిజంగా జన్మలో నీ తండ్రి తొడనెక్కాలన్న ఆలోచన ఉంటే విజనవనము అని ఒక వనం ఉందిరా, ఆ వనంలోకి వెళ్ళి విష్ణుమూర్తిని గురించి తపస్సు చేయి. తపస్సు చేసిన తర్వాత విష్ణుమూర్తి సాక్షాత్కరిస్తే నీ భక్తికి మెచ్చి ఒకవేళ అప్పుడు అడుగు, ఏమని మా అమ్మ సునీతి కడుపులో పుట్టారు బుద్ధిలే కాక మా సవతి తల్లి అయినటువంటి సురుచి కడుపులో పుట్టేటువంటి అదృష్టాన్ని కలిగించు, ఈ జన్మ తీసేసుకో, ఇంకో జన్మ ఆమె కడుపులో పుట్టేటువంటి అదృష్టాన్ని నాకు ఇవ్వండి అని కోరుకో. విష్ణుమూర్తి అనుగ్రహిస్తే అప్పుడు నువ్వు నా కడుపును నా కొడుకు అయి పుడితే నీ నాన్న తొడనెక్కే అర్హత అప్పుడు వస్తుందిరా. నీకంతవరకు నీ తండ్రి తొడనెక్కే అర్హత నీకు లేదు, ఇక్కడి నుంచి అన్నది. అంటే ఒక్కసారి తండ్రి వైపు తల ఎత్తి చూశాడు చిన్నవాడు. ఆ ధ్రువుడు తల ఎత్తి చూస్తే తండ్రి గారు ఏమీ చేయలేక అవమాన భారంతో తల దించుకున్నాడు ఆయన. చిచ్చి, కన్న తండ్రి అయ్యుండి కూడా కొడుకును అంత అవమానం చేస్తూ ఉంటే పెదవి విప్పి మాట్లాడలేనటువంటి అసమర్థుడు ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు ఈ మహానుభావుడు. నేను ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండడమే మహా అపరాధం, మా తల్లి చెప్తూనే ఉన్నది అవమానం నీకు జరుగుతుందిరా, మనం పెద్దల మాట వినలేదు అనుకుని కన్నుల వెంట ధారపాతంగా నీళ్లు కారిపోతూ ఉంటే ఆ జలపాల జుట్టు రేగిపోయింది. ఇలాగా అమ్మ దిద్దినటువంటి కస్తూరి తిలకం కాసింత రేగింది. అవమాన భారాన్ని తట్టుకొనలేక వచ్చిన దారినే తిన్నగా వెళ్ళిపోతున్నట్ట. ఆ వెళ్ళిపోతున్నటువంటి ధ్రువుడు ఎలా ఉన్నాడో వర్ణించారు మా గురువు గారు ఒక మధురమైనటువంటి పద్యంలో అన్నమాట. కనుగవన శ్రుపూరములు క్రమ్మగ వీడిన కాకపక్షములు వెనుకకు వీల దైన్యరస వేదన నిల్వగలేక ఘోరున ఏడ్చుచును జనని నికేతనమునకు చెయ్యనబోయి విషన్నవారుడై తన పిన తల్లి సేదయును తండ్రి ఉపేక్షయు లోలలంచుచును కనుగవ అశ్రుపూరములు గారగా. చిన్నవాడైనటువంటి ధ్రువుడు కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయిట. ఆ ఉత్తరంలో అటు ఇటు ఒత్తుకుంటూ చేతులు వడివడిగా అడుగులేసుకుంటూ అమ్మ దగ్గరికి పరుగున వస్తుందంట. పినతల్లి చేసిన అవమానం, తండ్రి గారు నోరు మూసుకుని ఉన్నాడు. పినతల్లి తిట్టినా పర్వాలేదు, ఆవిడ నోరు పేరుతో మాట్లాడింది. అసలు ఏమి మాట్లాడుకున్నా ఉన్నాడు, ఇంకా అవమానంగా ఉంది చిన్నవాడికి. ఆ అవమానాన్ని తట్టుకొనలేక వస్తుంటే వాళ్ళ అమ్మ చూసింది, ఏదో జరిగిందనుకుంది. కొడుకు కళ్ళల్లో కళ్ళ నీళ్ళు చూసింది, పరుగున వెళ్ళింది. ఒక్కసారిగా కౌగలించుకుని ఇంట్లోకి తీసుకొచ్చింది, కూర్చోబెట్టింది, కాసింది మంచినీళ్ళు తాగించింది, కళ్ళ నీళ్లు తుడిచింది. వెక్కిళ్ళు దక్కిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఏం జరిగిందో చెప్పు ముందర. చెప్పిన తర్వాత ఏడుద్దు కానీ ఇద్దరం కలిపి ఏడుద్దాం సరేనా నాన్న, నేను కూడా నీతో పాటు జాయిన్ అవుతాను ఏడవడానికి, ముందర అసలు ఏం జరిగిందో చెప్పు అని అనగానే అప్పుడు చెప్పాడనమాట. అమ్మాయే మనే నుడుదున్నే పిన్నమ్మ పలుకు ములుగుల వేదననే అమ్మాయే మనే నుడుదున్నే పిన్నమ్మ
ఏమని చెప్పనమ్మా? అదేమిటమ్మా, సవితి తల్లి తిరుగుతూ ఉంటే ఆయన నోరు విప్పి మాట్లాడేమిటమ్మా? ఆయన ప్రజలను పరిపాలించేటువంటి ప్రభువ, మాటలు రానటువంటి మూగవాడా మన తండ్రి? అసలు మనం ఎందుకు ఇటువంటి పాక లాంటి ఆకుల పాకలో గుడిసె లాంటి దాంట్లో ఎందుకు మనం బ్రతుకుతున్నాం? మనం ఏమన్నా రాజ్యాపచారం చేశామా? మహారాజు గారికి ఏమైనా ద్రోహం చేశామా? ఇంకెవరికైనా ఏమన్నా చేశామా? వాళ్ళు మరి అంతఃపురంలో ఉంటున్నారు. చిన్న రాణి గారు, మరి పెద్ద రాణి గారు ఎక్కడ ఉండాలి? నువ్వు అంతకన్నా పెద్ద అంతఃపురంలో ఉండాలి కదా. మరి ఎందుకు ఇటువంటి చోట మనం ఉంటున్నాము అని అంటే, నాన్న వాళ్ళు అది మూటగట్టి తెచ్చుకున్నారా, మనం ఇది మూటగట్టి తెచ్చుకున్నావురా. ఈ జన్మలోది కాదు నాయన, గత జన్మల్లో నుంచి వచ్చిందిరా. ఈ జన్మలో నన్ను వరుస్తున్నావు అనుకుంటున్నావా? అవశ్యం అనుభవవ్యం కృతం కర్మ శుభాశుభం. కర్మలు ఎవడు కూడా తప్పించుకోలేడురా అబ్బాయి. పూర్వ జన్మల నుంచి కట్టి తెచ్చుకున్నాం మనం మూట. అందువల్ల ఇన్ని కష్టాలు పడుతున్నావురా నాయన. అమ్మ అయితే దీనికి మార్గమే లేదా? ఎంత బాగా అడిగాడు. మరి దీన్ని పోగొట్టుకునేందుకు మన మార్గం లేదా? ఈ జన్మంతా అనుభవించాల్సిందే అని. ఎందుకు లేదురా నాన్న, తప్పనిసరిగా. ఏమిటా మార్గం నాకు ఇప్పుడే చెప్పు. మనం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళలాగా మనం కూడా సంతోషంగా ఉండాలి. దానికి ఏ మార్గం ఉందో చెప్పు నువ్వు నాకు అన్నాడు. అంటే అప్పుడు అమ్మ చెప్పిందనమాట, సరి అయిన మార్గంలోకి వచ్చావు. నీ పినతల్లి ఏమని చెప్పింది నాయన? అడవుల్లోకి పోయి శ్రీహరిని గురించి తపస్సు చేసుకోమన్నదమ్మా. అంటే వాళ్ళ అమ్మ చెప్పింది, ఒరే ధ్రువ, ఈ రోజున తల్లిగా నీకు నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నా. నువ్వు పెద్దవాడవి, నువ్వు ప్రయోజకుడవి. మీ నాయన పీక మీద ఒక కత్తి, మీ సవతి తల్లి పీక మీద ఒక కత్తి పెట్టి అంతే అని చెప్పలేదు వాళ్ళని. నా పగని నీ రూపంలో నేను తీర్చుకుంటాను పెద్ద అయిన తర్వాత అని చెప్పలేదు వాళ్ళమ్మ. వాళ్ళమ్మ ఏమని చెప్పిందో చూడండి. వాళ్ళమ్మ ఎటువంటి సంస్కారాన్ని నేర్పించిందో పిల్లవాడికి. అమ్మలు అంత గొప్ప అమ్మలు కావాలి, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆడపిల్లలకి ముందర పెళ్లి కాదని చెప్తూ ఉంటారన్నమాట. మీ అత్తగారిని మామగారిని మాట్లాడితే ముందర చెట్లో కూర్చోవద్దని చెప్పే. మీ అత్తయ్య గారికి మామగారికి ఏం మాట్లాడే పనే ఉండదు వాళ్ళకి. 3 నెలలు అయిపోగానే అసలు అమెరికాకి పరిగెత్తుకొచ్చేస్తామని అంటారు. మళ్ళీ ఇక్కడ ఏదో అమ్మాయి దగ్గరికి, కొడుకు దగ్గరికి, కోడల దగ్గరికి. అందువల్ల మీ అత్త మామని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టు. మేము వచ్చి కావాలంటే 6 నెలలు ఉంటాం, మాకేం పర్వాలేదు. అమ్మాయి తరపు వాళ్ళు ఎంతకాలమైనా వచ్చి ఉండొచ్చు. అబ్బాయి తరపు అత్త మామలు వస్తే కోడల గారి మూతి ముఖాన్ని గుర్చేసేస్తుంది అనమాట. ఒక్క మాట చెప్పనండి, అత్తగారు దానికి కోట్ల ఆస్తి ఇవ్వనివ్వండి, వాళ్ళ అమ్మ పెట్టిన 1000 రూపాయల కాటన్ చీరని 100 సార్లు తలుచుకునేది. దాని జీవితం అంతా పొంగిపోతుందండి. ఎంత పెట్టనివ్వండి అత్త మామలు ఏమన్నా చేయరండి, ఆవిడ మాత్రం సంతృప్తి పడదన్నమాట. ఆడపిల్లల మనస్తత్వం అలా ఉంటూ ఉంటుంది. అందువల్ల తల్లిని ఇచ్చేటువంటి శిక్షణ, అమ్మలు ఇచ్చేటువంటి గైడెన్స్ అన్నమాట. అందువల్ల ఏమిటి అంటే, పిల్లలకు తల్లిదండ్రులు ఎటువంటి శిక్షణ ఇవ్వాలి అని అంటే సునీతి చెబుతోందండి. ఇలా నువ్వు పెంచు నీ బిడ్డలని అని ఏమని చెప్పిందండి ఆవిడ కొడుకులకు. ఎంత గొప్ప ధర్మం చెప్పిందో చూడండి. తల్లియు తండ్రియు, తల్లియు తండ్రియు, గురుడు దైవము త్రాతయు బంధుమిత్రులు. తల్లియు తండ్రియు, గురుడు దైవము త్రాతయు బంధుమిత్రులు, ఎల్లరూ కూడా నీకు పరమేశుడే. ఎల్లరూ కూడా నీకు పరమేశ్వరుడే. నీ పిన తల్లి వాక్యములు కల్లలు కావు, నీ పిన తల్లి వాక్యములు కల్లలు కావు. వారి నెత గట్టిగా నమ్మి గురుపదేశ పట్లెల్లప్పుడు హరిం భజించి తరింపుమురా ప్రియాత్మజ. నీ తల్లి, నీ తండ్రి, నీ గురువు, నీ దైవము, నీ బంధువులు, నీ మిత్రులు అందరూ కూడా ఈ సృష్టిలో ఎవరికైనా ఒక్కడున్నాడు. ఎవరు? అన్నమయ్య చెప్పేశాడు మనకి. ఏమని చెప్పాడు? బడి బాల్యత తిరిగే ప్రాణబంధుడా, అందరికీ నిజమైనటువంటి ప్రాణబంధువుడు ఎవరు అంటే ఒక్క శ్రీమన్నారాయణుడే. జయ శ్రీమద్ రమణ గోవింద. ఎల్లరూ కూడా
తల్లి, నీ తండ్రి, నీ గురువు, నీ దైవము, నీ బంధువులు, నీ మిత్రులు అందరూ ఒక్క శ్రీమన్నారాయణుడే సుమా. ఆమె స్వార్థంతో, ఆమె సవతి మత్సరంతో చెప్పిన కదా సత్యాన్ని చెప్పి ఆమె నిజంగా సురుచి అన్నటువంటి మాటను సార్థకం చేసుకుంది. ఆమెకు అందచందాలే కాదు, ఆమెకు తెలియకుండా కూడా పొరపాటు మాట్లాడినా కూడా సరిగ్గా మాట్లాడిందిరా. నీకు ఏదైతే సరి అయిన మార్గాన్ని చూపించాలో ఆమె సరి అయిన మార్గాన్ని చూపించింది. ఆమె సవతి తల్లి యొక్క ఈర్ష్యపు మాటలు అనుకోవద్దు, గురూపదేశంలాగా అనుకో అని చెప్పింది. అందువల్ల ఒక్క నారాయణుడు తప్ప ఈ సృష్టిలో రక్షించగలిగినటువంటి వాడు ఎవడూ లేడు నాన్న. ఎన్ని జన్మల ప్రారంభాలైనా సరే, ఎన్ని జన్మల పాపకర్మాలైనా సరే, వాటన్నింటినీ దూరం చేయగలిగినటువంటి వాడు ఒకే ఒక్కడు శ్రీమన్నారాయణుడు మాత్రమే నాయన. మరి ఆ శ్రీమన్నారాయణుని యొక్క దయ నన్ను ఎలా పొందమంటావమ్మా? నాకు ఎలా దయ వస్తుంది? ఆ స్వామి యొక్క అనుగ్రహం నాకు ఎలా వస్తుంది? ఆ స్వామి దీవెనలు నాకు ఎలా వస్తాయి అని అడిగాడు. శ్రీకాంతుని దర్శనానికి ఏకాంత సీమలే సరి అయినవి. ఏకాంత సీమలు అంటే అడవులు. అడవులలోనికి వెళ్ళి నిర్మలమైన మనసుతో శ్రీమన్నారాయణుడి గురించి ఆమె చెప్పినట్టుగానే తపస్సు చేస్తే తప్పక నారాయణ అనుగ్రహం కలుగుతుంది నాయన. అయితేనే పోతా అన్నాడు. ఎక్కడికి పోతావురా? 5 ఏళ్ల వాడివి ఎక్కడికి పోతావురా నాయన? నేను కూడా తపస్సు చేసేందుకు వెళ్తా, నేను కూడా నారాయణుని పాదాలను వదలను అన్నాడు. నాన్న పసివాళ్లతో చేరి సాయంకాలం అయ్యేటప్పటికల్లా కడుపు నిండా కావలసిన తిని ఆడుకోవడం కాదురా తపస్సు అంటే. పసిబంధువే తనయ ఆ భయదోగ్రమనంతరాళమందు ఏ పగిరీవు తపంబు నరించెదో పసిపాలు రఘూడి ఆడుటయా తాపసిక ప్రవృత్తియన ఓపిక భూని ఇంటికడ నుండి హరిన్ భజింపుమురా ధ్రువ. నాన్న చిన్న బిడ్డలు నాన్న, గడ్డాలు తెలిసినటువంటి వాళ్ళు, పండినటువంటి వాళ్ళు, ఈశ్వరులైనటువంటి వాళ్ళే దేవుడి యొక్క తపస్సు చేయడం చాలా కష్టం నాయన. ఎన్నో నియమాలు ఉన్నాయి, ఎన్నో నిబంధనలు ఉన్నాయి నాన్న. పసివాడవైనటువంటి 5 ఏళ్ల వాడివి, నీకు ఇంకా నువ్వేం చేయగలవురా అనగానే అప్పుడు అన్నాడు, అమ్మా నారాయణుని యొక్క దయ నాకు ఇంకా తప్పదు అమ్మా. నారాయణుడి పాదాల మీదే నా దృష్టి ఎంత ఉంది, నన్ను ఆశీర్వదించి పంపించమ్మా. నాకంటూ ఇంకెవరైనా ఉన్నారు అంటే నమాతుడు పరదైవతం, మా అమ్మవు నా దైవాన్ని నువ్వే నన్ను ఆశీర్వదించి పంపించమ్మా అన్నాడు. ఆవిడకి కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి. వీడిని అనవసరంగా అక్కడికి వెళ్ళడానికి వీడిని అంగీకరించాడు. వీడు కూడా దూరం అయిపోతున్నాడు. ఇప్పుడు భర్త గారు ఎలాగూ ఇంకొక ఆడగారి వలలో పడి ఆయన గారు చిక్కుకున్నాడు, ఆయన ఇంకా రాడు, ఈ బిడ్డ కూడా దూరం అయిపోతున్నాడు అని ఆవిడకి ఎంతో దుఃఖం వచ్చింది. కానీ వాడు వెళ్ళేటువంటి మార్గము భవ్య దివ్యమైన శ్రీమన్నారాయణుని యొక్క చరణాల విందాల మార్గం అది. అందువల్ల వాడిని ఆపడానికి వీల్లేదు. ఇదంతా నారాయణ సంకల్పం అనుకుందాడు. అనుకుని ఏం చేసిందండి ఆవిడ? కాస్త పిల్లవాడిని అన్నదట, నాయన శ్రీమన్నారాయణునికి విజయనగరానికి ఎలా మార్గం వెళ్ళాలో ఏవో వెళ్ళు నాయన అని అన్నీ చెప్పింది ఆవిడ. చెప్పిన తరువాత భూమిదేవి పంచభూతములు మరి గంగా భవాని కాపాడుగాక. నాయన పంచభూతాలు నేను రక్షిస్తాను అబ్బాయి అని కన్న కుమారుని ఆవిడ దీవించిన తర్వాత అమ్మ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి అమ్మకు నమస్కారం చేసేటండి. వాడికి ఏమి తెలియదు. వాడికి ఒక మంత్రం తెలుసా, ఓ రూపం తెలుసా, ఒక విషయం తెలుసా? అమ్మకు దండం పెట్టడం తప్ప వాడికి ఇంకేమీ తెలియదు అసలు. వాళ్ళ అమ్మ పాదాలకు నమస్కారం చేసి అమ్మ నన్ను ఆశీర్వదించమ్మా అన్నాడు. నాన్న విజయోస్తురా నాయన, నీ మనసులో ఏ కోరిక అయితే ఉందో అంతకు 1000 రెట్లు నువ్వు పొందుతుందా. కానీ వాళ్ళ అమ్మ ఆశీర్వదించింది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు నిన్ను ప్రయోజనానికి ఎవరో ఒకళ్ళు ఏదో సమయంలో ఏదో విధంగా ఏదో ఒక ఉపయోగపడే విధంగా నిన్ను ఉపయోగించుకుంటారు తప్ప ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా నిన్ను ప్రేమించేటువంటిది ఈ సృష్టిలో ఒక అమ్మ మాత్రమే. అందువల్ల తల్లి కావాలి అంటే తల్లిని మించినటువంటి వారు ఇంకెవ్వరూ కూడా లేరు. భగవంతుడంతటి వాడు కూడా ఏ అమ్మ కడుపున పుడతానా, ఏ బంగారు తల్లి కడుపున పుడతానా అని ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు అంతటి వాడు కూడా. అందువల్ల ఆ తల్లి దీవించింది తండ్రి ధ్రువుణ్ణి. ధ్రువుణ్ణి దీవించడం ఏమిటి, కొంచెం ముందరికి వెళ్ళాట. అమ్మకు బై చెప్పాడు. 4 అడుగులు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాట. ఏమిటో మళ్ళీ ఎందుకు వచ్చేసావు వెనక్కి? వెళ్ళవా ఇంట్లో ఉండిపోతావు, ఎక్కడ ఉంటాను, అందుకు రాలేదు నేను అన్నమాట. మరి ఏమిటంటే నన్ను వెళ్ళిపోమన్నావు, తపస్సు చేసుకోమన్నావు, ఆ నారాయణ
ఆ నారాయణుడి యొక్క మంగళ రూపం ఎలా ఉంటుందో నువ్వు నాకు వర్ణించాలి కదా. ఆ నారాయణుడు ఏ రంగులో ఉంటాడు? తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, గోధుమ రంగులో ఉంటాడా? ఆయన విశేషాలు ఏమిటి? ఆయన గొప్పతనం ఏమిటి? ఆయన ఏ ఆభరణాలతో నేను ఎలా గుర్తుపట్టాలి? రేపు పొద్దున నా కళ్ళెదురుకుండా సాక్షాత్కరిస్తే ఈయన నారాయణుడే అని నాకు తెలియాలి కదా. అందువల్ల ఆ నారాయణుడు ఎలా ఉంటాడో వర్ణించాలి. అలా అనగానే ఆ తల్లికి కళ్ళ వెంట నీళ్ళొచ్చి పిల్లవాడిని తీసుకుని వెళ్ళి ఎదురుగా చెక్కతో చేసినటువంటి నారాయణుని యొక్క మూర్తి ఉంది, విగ్రహం అక్కడికి పిల్లవాడిని తీసుకొని పోయి ఒక్కసారిగా వాడి చేత నమస్కారాలను పెట్టించి వాళ్ళమ్మ వర్ణించిందండి విష్ణుమూర్తి యొక్క రూపాన్ని. ఎంత అద్భుతంగా వర్ణించింది అంటే ఆ తల్లి ఆ విష్ణుమూర్తి యొక్క మంగళ రూపాన్ని వర్ణించింది. ఇందీవర వినీల సుందరంగము కమలాల లాంటి కన్నులలో ఎప్పుడూ కూడా చక్కనైనటువంటి కరుణ ఎప్పుడు చిలకరిస్తూ ఉంటాడు ఆ స్వామి. వైజయంతి కౌస్తుభమణి వనమాలాధరుడై ఉంటాడు ఆ శ్రీమన్నారాయణుడు. నీల ఘనాఘన శ్యామ సుందరుడై ఉంటాడు. చక్కని కస్తూరి తిలకాన్ని దిద్దుకుని ఉంటాడు. శంఖము, చక్రము, గదా, పద్మము ఇలా అనేకమైన దివ్యాయుధాలతో ఉంటాడు స్వామివారు. నాయన నువ్వు పద ఇక్కడి నుంచి వెళ్ళు, నీకు ఇంకా ఏ భయం లేదు నాయన. ఎవడు ఉన్న